గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. ఇది మనకి ఈ నెలలోనే 25వ తేదీ మనకు 1వ నెల 25వ తారీఖు నాడు ఇందులో కంప్లైనెంట్ మనోజ్ కుమార్ జైన్, ఇతను రాకేష్ కుమార్ జైన్ ప్లస్ పింటూ కుమార్ జైన్ వీళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటాడు అంట. సరే అయితే షాప్లో వీళ్ళకి గోల్డ్ బిజినెస్ ఉంది. గోల్డ్ బిజినెస్లో పనిచేస్తూ బంగారం పర్చేజ్ చేయడం కోసం భువనేశ్వర్ నుంచి రామేశ్వరం వెళ్ళే ఎక్స్ప్రెస్లో రాజమండ్రి దగ్గర బయలుదేరి మనకి విజయవాడ దాటి రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం నుంచి మనకి రాజమండ్రి నుంచి రామేశ్వరం వెళ్ళే ట్రైన్లో చెన్నై వెళ్ళి గోల్డ్ పర్చేజ్ చేస్తాడనమాట. మనకి విజయవాడకు వచ్చేటప్పటికి ఈ 64 లక్షల క్యాష్ తీసుకెళ్తున్న విషయాన్ని ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళని ఫాలో అవడం మొదలుపెట్టి రాజమండ్రి నుంచి అదే ట్రైన్లో వాళ్ళతో ఫాలో అయ్యి విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్లో క్యాష్ తీసుకెళ్తున్నారో ఆ ట్రాలీ బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. ఇమీడియట్గా అతను కంప్లైనెంట్ ట్రాలీ బ్యాగ్ పోయిందని చెప్పి గ్రహించి మనకి విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో జేవి రమణ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మనం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసాం. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మన జేవి రమణ గారి ఆధ్వర్యంలో 3 టీంల కింద డివైడ్ అయిపోయారు. 3 టీంల కింద డివైడ్ అయ్యి ఒక టీము ఏదైతే ఇది స్టార్టింగ్ పాయింట్ రాజమండ్రిలో అఫెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి రాజమండ్రి వెళ్ళి అక్కడ అన్ని షాపుల్లోనూ ఎంక్వైరీ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎలా జరిగింది ఏంటి ఎవరై ఉంటారని చెప్పి ముద్దాన్ని ట్రేస్ అవుట్ కోసం అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. రెండో టీం వచ్చినప్పటికీ ఈ విధమైన నేరాలు చేసేవాళ్ళు ఎవరు ఎంఓ క్రిమినల్స్ అందరినీ వెరిఫై చేయడం. ఇంతకుముందు కూడా మనకి ట్రైన్స్లో సూట్ కేసులు పోవడం బ్యాగులు పోవడం జరుగుతుండేది. అందు నిమిత్తం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాత నేరస్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటనేది వెరిఫై చేయడం కోసం ఒక టీము ప్రయత్నం చేస్తుంది. మూడో టీం వచ్చేటప్పటికి మనకి విజయవాడలోనే మనకి రైల్వే స్టేషన్లో దొంగతనం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు వెరిఫై చేయడం, తర్వాత ఈ సెల్ ఫోన్లు పాత నేరస్తులు సెల్ ఫోన్లు ప్లస్ ఇప్పుడు కొత్తగా ఏ సెల్ ఫోన్స్ మనకి విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రేస్ అవుట్ అవుతున్నాయి చూసుకుని ఆ కాల్ డీటెయిల్స్ని కూడా వెరిఫై చేయడం కోసం ఒక టీము గట్టిగా పనిచేయడం మొదలుపెట్టిందనమాట. మూడో టీము విజయవాడ రైల్వే స్టేషన్లోనూ మనకి ఈ తరహా నేరాలు జరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకొక నేరం జరగవచ్చనే ఆలోచనతో మన జేవి రమణ గారు ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక టీము త్వరగా రెగ్యులర్గా చెకింగ్స్ చేయడం మొదలుపెట్టారనమాట. ఈలోపే మన టెక్నికల్ టీంకి ఒక చిన్న క్లూ దొరికితే దాన్ని బేస్ చేసుకుని మన ఇన్స్పెక్టర్ గారికి తెలియజేస్తే ఇన్స్పెక్టర్ గారు ఒక 10 మంది సిబ్బందితోటి అన్ని ప్లాట్ఫామ్లు చెక్ చేస్తుండగా మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వెళ్ళేదానికి EB2 పక్కనే మనకి SBI ATM కౌంటర్ ఉంటుంది. ఆ ATM దగ్గరికి 3 కుర్రాళ్ళు అనుమానంగా వస్తూ ఉంటే వాళ్ళని ఆఫ్ చేసి వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ క్యాష్ కనపడడం జరిగిందనమాట. ఇమీడియట్గా ఈ క్యాష్ ఆ క్రైమ్కి సంబంధించిందా కాదా అనేది వెరిఫై చేయడం కోసం వాళ్ళని కాస్త ఇంట్రాగేట్ చేస్తే మనకి ఆ నేరానికి సంబంధించినటువంటి క్యాష్ అని తేలింది. ఆ 3 ముద్దాయిల్ని మనం వెరిఫై చేయడం జరిగింది. వెరిఫై చేసి మొత్తం మనకి కావాల్సినటువంటి సమాచారం అంతా తీసుకున్న తర్వాత వాళ్ళని అరెస్ట్ చూపించి మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మన GRP పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 40/2025 ఈ క్రైమ్లో మనం ఈ ముద్దాయిల్ని 303 క్లాజ్ 2 కింద మనం అరెస్ట్ చూపించి వీళ్ళందరినీ ప్రెస్ మీట్ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మనకు చెన్నై నుంచి ఎక్కువగా గోల్డ్ పర్చేజ్ చేస్తుంటారు. చేసేటప్పుడు ఈ క్యాష్ ఎలా తీసుకుపోయి అక్కడ గోల్డ్ కొనుక్కొని మళ్ళీ తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అది దానికి చేసేదానికోసం ఈ రాజేష్ కుమార్ అని చెప్పి అతను రాజేష్ కుమార్ జైన్ అతన్ని ఎంప్లాయ్ చేయడం జరిగింది. దీనిలో 3 ముద్దాయిలు ఆకుల సాయి కృష్ణ అనే ఒక మొదటి ముద్దాయి, పెండిన ప్రసన్న కుమార్ అని చెప్పి రెండో ముద్దాయి, ఉప్పులూరి మహేష్ కుమార్, వీళ్ళంతా కూడా ఈ 3 కూడా మనకి రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నటువంటి ఇళ్లలోనే ఉంటారు వీళ్ళు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సాయి కృష్ణ అనే అతను అంతకుముందు ఇదే బిజినెస్లో వర్కర్గా పనిచేసేవాడు. అతనికి అలవాటు ఉంది. ఇది అలవాటు అంటే ఈ ట్రాన్సాక్షన్ అంతా అతనికి ప్రీవియస్గా పనిచేస్తున్నాడు కాబట్టి తెలుసు అనమాట.
ఈ గోల్డ్ షాపుల్లో క్యాష్ ఎలా ట్రావెల్ చేస్తూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటారు, వాళ్ళు అక్కడ పర్చేజ్ చేసి మళ్ళీ ఏ విధంగా వస్తారు అనేది నాలెడ్జ్ ఉంది. దాని మీద అతను ప్లాన్ చేసి తక్కిన A2ని A3ని ఇతన్ని కలుపుకుని ఈ నేరం చేస్తే మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు, మనల్ని ఐడెంటిఫై చేయరు అనే ఐడియా ఇచ్చి వీళ్ళిద్దరిని కూడా కలుపుకొని అతను ప్లాన్ చేసి ఈ నేరం చేయడం జరిగిందన్నమాట. గతంలో మన భద్రా గారికి తెలుసు, 2006 భద్రం గారికి తెలుసు. గతంలో మన 2017, 18లో మనం ఈ సూట్ కేసులు దొంగతనాలు జరుగుతూ ఉంటే మనం ఒక హర్యానా గ్యాంగ్ని పట్టుకున్నాం, 5 ముద్దాయిలాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి దగ్గర 2-3 కేజీలు గోల్డ్ రికవర్ చేసి మన దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అది పాత వాళ్ళకి ఐడియా ఉంది. తర్వాత ఇంకొక కేసు మన హర్విందర్ సింగ్ అని చెప్పి ఇంకొక సింగిల్ అఫెండర్ హర్విందర్ సింగ్ అని అతను కూడా 2018లో పట్టుకుని అతని దగ్గర కూడా మనం హ్యూజ్ క్వాంటిటీలో గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. అప్పుడు కూడా మన ఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటే అంత మంచి కేసులు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ గారు చాలా గట్టిగా మనకి సపోర్ట్ చేస్తున్నారు. టెక్నికల్గా మనకి సీసీటీవీలు కానీ ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పటికప్పుడు మనకి ఇస్తూ ఉంటారు. ఈ ఆర్పిఎఫ్ కోఆపరేషన్ కూడా మనకి జీఆర్పీకి మొదటి నుంచి బాగా ఉండడం జరుగుతుంది. మన టీంలో మనకి ఇప్పుడు విజయవాడ సిటీలో మనకి క్రైమ్ టీమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మరి ఏ జీఆర్పీ పోలీస్ స్టేషన్లోనూ కూడా ఇంత ఎఫిషియెంట్గా పనిచేసే క్రైమ్ టీమ్స్ లేవు. అందు గురించి మనకి సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి విజయవాడ జీఆర్పీలో ఉండడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా మంచి సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు మంచి కేసులు పట్టుకోవడం జరుగుతుంది.